కలువాయి ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న విరసంత విష్ణుని స్కూల్ టీచర్స్ రావని చితక బాధింది. ప్రైవేట్ స్కూల్ నుంచి స్కూల్ బస్సులో సోమశిలలోని తన ఇంటికి వెళ్ళగా తల్లి బిడ్డకు స్నానం చేపిస్తారని బట్టలు విప్పతీస్తుండగా ఒంటి మీద దెబ్బలు చూసి భయాందోళనకు గురైంది. ఏం జరిగిందని విష్ణుని తల్లి అడగ్గా తన క్లాస్ టీచర్స్ రావని ఇష్టానుసారంగా కొట్టిందని బోరున విలపించాడు. ఈ విషయంపై ఆగ్రహించిన విష్ణు తండ్రి వరప్రసాద్ వారి బంధువులతో కలిసి హుటాహుటిన కలువాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిన్న బిడ్డలను చితకబాదం పట్ల వారి బంధువులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు కూడా విష్ణు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కర్కోటకంగా చిన్న బిడ్డను దారుణంగా కొట్టడం పట్ల స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలువాయి ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న విరసంత విష్ణుని స్కూల్ టీచర్స్ రావని చితక బాధింది. ప్రైవేట్ స్కూల్ నుంచి స్కూల్ బస్సులో సోమశైలలోని తన ఇంటికి వెళ్ళగా తల్లి బిడ్డకు స్నానం చేపిస్తామని బట్టలు విప్పతీస్తుండగా ఒంటి మీద దెబ్బలు చూసి భయాందోళనకు గురైంది. ఏం జరిగిందని విష్ణువుని తల్లి అడగ్గా తన క్లాస్ టీచర్స్ రావని ఇష్టానుసారంగా కొట్టిందని బోరున విలిపించాడు. ఈ విషయంపై ఆగ్రహించిన విష్ణు తండ్రి వరప్రసాద్ వారి బంధువులతో కలిసి హుటాహుటిన కలువాయి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిన్న బిడ్డలను చితక బాధటం పట్ల వారి బంధువులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖ అధికారులకు కూడా విష్ణు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కర్కోటకంగా చిన్న బిడ్డను దారుణంగా కొట్టడం పట్ల స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే